తాజా అంశం చూస్తున్నాం. నిజామాబాద్లో గంజాయి ముఠా దాడిలో గాయపడ్డ సౌమ్య పరిస్థితి విషమంగా మారింది. మెరుగైన వైద్యం కోసం సౌమ్యను హైదరాబాద్కు తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి జైపాల్ నుండి తెలుసుకుందాం. జైపాల్, అసలు ప్రస్తుతం సౌమ్య పరిస్థితి ఎలా ఉంది? రైట్, గంజాయి ముఠా దాడిలో గాయపడ్డ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి విషమంగా మారింది. శుక్రవారం రాత్రి తనిఖీలు చేస్తున్న క్రమంలో గంజాయి ముఠాను పట్టుకునేందుకు ప్రయత్నించినటువంటి ఎక్సైజ్ పోలీసుల మీదకి గంజాయి ముఠా సభ్యుల కారును తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య తీవ్రంగా గాయపడింది. ఆమెను ఉటాగుట్టిన ఎక్సైజ్ అధికారులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో దాదాపు ఆమె 2 కిడ్నీలతో పాటు ఛాతీ ఎముకలు ఇచ్చినట్టయితే వైద్యులు నిన్న వెల్లడించారు. ఆమెకు ఒక కిడ్నీని తొలగించి వెంటిలేటర్ పైన చికిత్స అందిస్తున్నారు. అయితే దాదాపు శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి కూడా ఈ రోజు ఉదయం వరకు కూడా వెంటిలేటర్ పై చికిత్స అందించారు. ఈ క్రమంలోనే సౌమ్య పరిస్థితి విషమించగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించినట్టయితే మనకు ప్రాథమికంగా సమాచారం ఉంటుంది. ప్రస్తుతం అయితే సౌమ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి అయితే నిజామాబాద్ ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులు అయితే చెబుతున్నారు. ఇక్కడ కారును ఢీకొట్టినటువంటి ఇప్పటికే 2 నిందితులను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. వారిపైన ఇద్దరి పైన కూడా 2 నిందితులతో పాటు మరో 3 నిందితులు పరారులో ఉన్నారు. పరారులో ఉన్న నిందితుల కోసం ప్రస్తుతం అయితే గాలింపు చర్యలు చేపట్టారు. ఇదొక ఘటన. ఈ ఘటన పైన కూడా దాడి సేమలో ఉన్నటువంటి సిఐ సప్న పైన కూడా కానిస్టేబుల్ అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణల పైన కూడా ఒక ఎక్సైజ్ శాఖ ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ తర్వాత కారు దాడి ఎలా జరిగింది, ఎట్లా వారు ఎప్పుడు అక్కడికి వెళ్ళారు, సిఐ పైన ఎలా ఆరోపణలు ఏమున్నాయని చెప్పేసి ఈ కమిటీ మొత్తం విచారణ చేసి ఈ కమిటీ నివేదిక ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే సౌమ్య పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. ధన్యవాదాలు జైపాల్.